హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవైసీ వర్డ్స్. 25వ తేదీ జనవరి 2026వ సంవత్సరాన ఆదివారం రథసప్తమి వచ్చింది. సూర్యభగవానునికి ఎంతో ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యభగవానునికి ఎంతో ప్రీతికరమైన రథసప్తమి, ఆయనకెంతో ఇష్టమైన ఆదివారం రోజు రావడం ఒక విశేషమైతే, సప్తాశ్వాలని రథానికి కట్టుకొని నడిచే ఆయనకి రథసప్తమి రావడం కూడా 2+5 25వ తేదీ 2+5 7 అంటే 7 నెంబర్ కలిసొచ్చే రావడం మరింత విశేషం. వీటన్నిటికన్నా ముఖ్యమైన విశేషం ఏమిటంటే, ఆ రోజు సూర్యభగవానుడు శ్రవణ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. శ్రవణ నక్షత్రానికి గ్రహాధిపతి వచ్చి చంద్రుడైతే, అది దేవుడొచ్చి విష్ణుమూర్తి మరియు సరస్వతీదేవి. మనఃకారకుడైన చంద్రుడి నక్షత్రం ఒకవైపు, మరియు స్థితికారకుడైన విష్ణుమూర్తి అది దేవుడు కావడం మరొక వైపు. ఆ రోజు చాలా ఏమంటారు, చాలా చాలా దైవిక శక్తి కల రోజు. నాకు తెలిసి ఇటువంటి రోజు మళ్ళీ అంత త్వరగా అయితే రాదు. ఎన్నేళ్ళు అని చెప్పలేను గానీ, అంత త్వరగా రాదు. ఈ సమయంలో 2026వ సంవత్సరం జనవరిలో మాత్రం ఇది చాలా గ్రేట్ డే. ఆ రోజు పిల్లలకొచ్చి అర్కపత్రములు అంటే తెల్ల జిల్లేడు పత్రములు తలపైన, భుజములపైన, కీళ్ళపైన పెట్టి నీళ్లు పోసి సూర్యుని మనసులో ఓం నమో సూర్యదేవాయ అనుకొని పిల్లలకు స్నానం చేయించి మళ్ళీ మీరు కూడా మంచి వస్త్రాలు కట్టుకొని, స్నానం చేసి మంచి వస్త్రాలు కట్టుకొని సూర్య భగవానునికి రాగి పాత్రలో ఎర్రని నీళ్లు, ఎర్రని పుష్పాలు కలిపి అర్ఘ్యం ఇచ్చి, తర్వాత బెల్లం పాయసం, బెల్లంతో పరమాన్నం వండి సూర్యదేవునికి నివేదిస్తూ, వాటితో పాటు సూర్యదేవునికి ఎంతో ప్రీతిపాత్రమైన రేగుపళ్ళని సూర్యదేవునికి నివేదన చేయడం మంచిది. వాటితో పాటు ఆదివారం రోజు మీ పెద్దలకి అంటే రోజు నమస్కరించాలి తల్లిదండ్రులకి. దానితో పాటు ఆదివారం ఖచ్చితంగా నమస్కరించడం వలన మీకు మనం తెలిసి కానీ తెలియక కానీ 7 జన్మల్లో చేసిన పాపాలన్నీ తొలగిపోయే అవకాశం చాలా వరకు ఉంది. పైగా ఆ రోజు ఉప్పు దానం చేయడం మంచిది. మీకు అధికారం కావాలన్నా, వాక్కులో మంచి శుద్ధి కావాలన్నా, 10 మందిలో మాటలలో వాక్పటు కొంచెం ఉండాలన్నా, ఒక హై పొజిషన్కి వెళ్ళాలన్నా, అంతేకాకుండా ఆరోగ్య సమస్యలు వెళ్ళిపోవాలన్నా, అన్నిటికీ ఆ రోజు చాలా బెటర్. అంటే మెంటల్ హెల్త్ కానీ, ఫిజికల్ హెల్త్ కానీ ఏదన్నా కూడా ఆ రోజు మీరు ఇవి చేయడం వల్ల చాలా వరకు తగ్గిపోతుంది కన్ఫర్మ్. మనస్ఫూర్తిగా భక్తితో చేయండి, ఖచ్చితంగా అంత మంచి జరుగుతుంది. ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు, ఆరోగ్యం సహకరించని వాళ్ళు కూడా వేడి నీళ్ళతో కానీ స్నానం చేసి సూర్యోదయం టైంలో అర్ఘ్యం ఇవ్వడం వల్ల మీ హెల్త్ కూడా చాలా వరకు అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టి హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఖచ్చితంగా ఇది చేసుకోండి. నచ్చితే లైక్, షేర్, కమెంట్. థ్యాంక్ యూ.